హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన దేశంలో ఉన్న శ్రీమంతులు వారు ఇష్టపడే కార్ నుంచి హ్యాండ్ బ్యాగ్ వరకు ఏ బ్రాండ్లు వాడతారో, వారికి ఏ వస్తువులంటే ఇష్టమో తెలుసుకుందాం. తెలుసుకోవడం అంత అవసరమా అంటే అవసరమే. పెద్దలు ఒకప్పుడు ఏమనేవారంటే, లక్షాధికారైన లవణమన్నమే కానీ వెండి బంగారాలు మింగబోరు. అంటే దీని అర్థం లక్షాధికారైన తినేది అన్నమే కానీ వెండి బంగారం కాదంట. కానీ ఆ పెద్దలకు చెప్పేది ఏమిటంటే, తినే తిండి ఒకటే కావచ్చు, తినే స్థలం మారుతుంది, తినే రుచి మారుతుంది, వండే పాత్రలు మారుతాయి. ఎంతైనా శ్రీమంతుల జీవన శైలి ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటుంది. అందుకే వేరే వాళ్లకు అవసరమో లేదో తెలియదు కానీ కోటీశ్వరులు శ్రీమంతులు అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే బీదవాళ్ళు ఒక రకమైన వస్తువులు వాడతారు, మధ్యతరగతి వాళ్ళు ఇంకో రకమైన వస్తువులు వాడతారు, ధనవంతులు కోటీశ్వరులు శ్రీమంతులు మరో రకమైన వస్తువులు వాడతారు. ఈ వీడియోను కానీ మీరు చివరి వరకు చూస్తే మీరు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వచ్చినట్టుంటుంది. మనం శ్రీమంతులుగా మారాలంటే శ్రీమంతుల జీవన విధానం తెలుసుకోవాలి, వాటిని అలవాటు చేసుకోవాలి. వారు చేసే పని, వారి ఆలోచన విధానం, వారి హెల్తీ అలవాట్లు, వారి వెల్తీ అలవాట్లు, వారు వాడే వస్తువుల రకం అన్నీ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే అలా అవ్వడానికి వీలవుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ప్రతి సంవత్సరం హరూన్ అనే సంస్థ కొన్ని సర్వేలు చేస్తుంది. అందులో ఇండియన్ లగ్జరీ కన్జ్యూమర్ సర్వే కూడా ఒకటి. ఈ సర్వేలో ఏం తెలుస్తుందంటే, కస్టమర్స్గా మన దేశంలోని సంపన్నుల అభిరుచులు ఏమిటో తెలుస్తాయి. గత సంవత్సరం సర్వేలో 7 కోట్లకు పైబడి ఆస్తులున్న 350 మంది కోటీశ్వరుల అలవాట్లను పరిశీలించగా కొన్ని విషయాలు తెలిసాయి. అవేమిటంటే, మెచ్చే కార్. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 4వ వంతు 3 సంవత్సరాలకు ఒకసారి కొత్త కారు కొంటారు. శ్రీమంతులు ఎక్కువగా ఇష్టపడే కార్లలో మొదటి స్థానం మెర్సిడెస్ బెంజ్ది, రోల్స్ రాయ్స్ది 2వ స్థానం, రేంజ్ రోవర్ది 3వ స్థానం. మొదటి స్థానంలో ఉన్న బెంజ్ కార్లు వాటి మోడల్ను బట్టి 50 లక్షల రూపాయల నుంచి 3,30,00,000 వరకు ఖరీదు ఉంటాయి. రోల్స్ రాయ్స్ వీటి ధర 5 కోట్ల రూపాయల నుంచి 9 కోట్ల వరకు ఉంటుంది. రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారికి రోల్స్ రాయ్స్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. రేంజ్ రోవర్ కార్లు 72 లక్షల నుంచి మొదలయ్యి 2,40,00,000 వరకు ఖరీదు ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి మెర్సిడెస్ బెంజ్ కార్ అంటే చాలా ఇష్టం. మరి మీకు ఏ లగ్జరీ కార్ అంటే ఇష్టమో, ఎందుకు ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇక స్పోర్ట్స్ కార్ల విషయానికి వస్తే మెజారిటీ శ్రీమంతుల ఓటు లాంబోర్గిని మరియు ఆస్టన్ మార్టిన్ కార్లకే. ఈ కార్లు 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. ఇక నచ్చే నగల బ్రాండ్. బంగారం, వజ్రాభరణాలంటే అందరికీ మక్కువే. ఎందుకంటే అవి ధరించుకున్న వ్యక్తికి విలువ పెరుగుతుంది. దానితో పాటు ఆ వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీ కూడా తోడయ్యి మంచి అనుభూతిని, సంతృప్తిని కలిగిస్తాయి. బంగారు ఆభరణాలకు ఇవాళ రేపు పలు బ్రాండ్లు వచ్చేసాయి. మన దేశంలో ఉన్న బ్రాండ్స్ అన్నింటిలో సంపన్నులకు నచ్చుతున్న ఏకైక బ్రాండ్ టాటా వారి తనిష్క్ బ్రాండ్. ఇప్పుడు రండి, ఏ హోటల్ నచ్చుతుందో చూసేద్దాం. కుటుంబంతో అయినా, ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్తో అయినా హోటల్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు మొదటగా ఎంచుకునేది తాజ్ బ్రాండ్ హోటల్నే. తాజ్ హోటల్ ఇది ఒక 7 స్టార్ హోటల్. ఈ హోటల్లో ఒక నైట్ స్టే చేయడానికి రూమ్ని బట్టి, బుకింగ్ డేట్ని బట్టి వితౌట్ GST సుమారుగా ఒక రోజుకి 18,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఒకరికి 1,500 రూపాయలు అవుతుంది. ఈ హోటల్లో ప్లేట్ ఇడ్లీ 650 రూపాయలు, ఒక మసాలా దోశ 700 రూపాయలు. సంపన్నులు ఎంచుకునే హోటళ్ల బ్రాండ్లలో 2వ స్థానం ఒబెరాయ్ హోటల్. ఇది 5 స్టార్ హోటల్. ఇది బీచ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇందులో స్టే చేయడానికి రూమ్ వ్యూని బట్టి, లగ్జరీని బట్టి 14,500 రూపాయల నుంచి 54,000 రూపాయల వరకు ఒక రాత్రికి ఛార్జ్ అవుతుంది. ఇందులో ఒకరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి 1,150 రూపాయలు అవుతుంది. ఇక 3వ స్థానంలో ఉన్నది లీలా హోటల్ బ్రాండ్. ఇది కూడా 5 స్టార్ హోటల్. ఇందులో స్టే చేయడానికి పెర్ డే 16,000 రూపాయలు ఉంటుంది.
నేను ఇప్పటివరకు స్టే చేసిన హోటళ్లలో ఎక్స్పెన్సివ్ హోటల్ మలేసియాలోని సన్వే హోటల్. ఇది 4 స్టార్ హోటల్. ఇందులో నేను 5 డేస్ స్టే చేశాను. ఇప్పటి వరకు మీరు ఏ హోటల్లో స్టే చేశారో ఆ హోటల్లో ఉండడానికి పెర్ డే కాస్ట్ ఎంతో కామెంట్లో చెప్పగలరు. మేము కూడా తెలుసుకుని ఆనందిస్తాము. వాచ్ బ్రాండ్. ఒకసారి 2 వ్యక్తులు సంభాషించుకుంటుంటే ఒక వ్యక్తి మరో వ్యక్తితో నాది 250 రూపాయల వాచ్, మీది 1,00,000 రూపాయల వాచ్, అయినా 2 వాచ్లు ఒకే సమయాన్ని చూపిస్తున్నాయి, అంత మనీ పెట్టి ఆ వాచ్ కొనడం అవసరమా అన్నాడు. అందుకు 1,00,000 రూపాయల వాచ్ ఓనర్, నా వాచ్ నా టైం వాల్యూ ఎంతో చెబుతుంది, నీ వాచ్ నీ టైం వాల్యూ ఎంతో చెబుతుంది అన్నారు. ఎన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చినా కోటీశ్వరుల్లో చాలామందికి ఇష్టమైన హాబీ వాచీల సేకరణ. సర్వే చేయబడిన కోటీశ్వరుల్లో 63% దగ్గర కనీసం 4 వాచ్లు ఉన్నాయట. వారిలో ఎక్కువ మంది ఇష్టపడుతున్నది రోలెక్స్ వాచ్నే. మొదటి స్థానంలో ఉన్న రోలెక్స్ వాచ్ ప్రైజ్ 3,30,000 రూపాయల నుంచి మొదలై 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. రెండవ స్థానంలో ఉన్న కార్టియో వాచ్ల ధరలు సుమారుగా 2,90,000 రూపాయల నుంచి మొదలవుతాయి. మూడవ స్థానంలో ఉన్న అడేమాజ్ పీగే వాచ్లు రోలెక్స్ వాచ్ల కన్నా ఎక్కువ రేటు ఉంటాయి. వీటి ధర 16 లక్షల రూపాయల నుంచి మొదలవుతాయి. ఇప్పుడు నచ్చే విమానయానం చూద్దాం. శ్రీమంతులు కోటీశ్వరులు అంటేనే బిజినెస్లు చేస్తుంటారు. సో బిజినెస్ మీటింగ్స్, బిజినెస్ వర్క్స్ పైన విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా తమ హోదాకి తగ్గట్టే ఎయిర్లైన్స్ని ఎంచుకుంటారు. వీరు ఎక్కువగా ఇష్టపడే ఎయిర్లైన్స్ గల్ఫ్ స్ట్రీమ్ జెట్. గల్ఫ్ స్ట్రీమ్ జెట్ అంటే గల్ఫ్ కంట్రీస్కి చెందిన ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్ కంపెనీ అనుకోగలరు. ఇది మన దేశానికి చెందినదే. దీని ఓనర్ ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లానే. ఈ గల్ఫ్ స్ట్రీట్ 550 జెట్ చార్టర్ ఫ్లైట్లో 18 మంది ట్రావెల్ చేయవచ్చు. ఇది గంటకి 850 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. దీన్ని బుక్ చేసుకోవడానికి ఒక గంటకి సుమారుగా 10 లక్షల రూపాయలు అవుతుంది. తరువాత స్థానాల్లో బోయింగ్, ఎయిర్ బస్సులున్నాయి. బ్యాగ్ బ్రాండ్. బిజినెస్ బ్యాగ్లు, హ్యాండ్ బ్యాగ్లు, చెప్పులు, బూట్లు లాంటివి అవి వాడేవారి జీవన శైలికి అద్దం పడతాయి. సంపన్నులు వాడే అలాంటి వస్తువులన్నీ లగ్జరీ బ్రాండ్లే. లూయి వుటాన్, గుచి, బెర్బెరీ బ్రాండ్లు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఈ బ్రాండ్ మనీ వ్యాలెట్లు 20,000 రూపాయలు ఉంటాయి. ఒక షూ జత 65,000 రూపాయలు ఉంటాయి. బ్యాగ్లు 1,00,000 రూపాయల వరకు ఖరీదు చేస్తాయి. పిల్లల చదువులు. 70% సంపన్నులు తమ పిల్లల్ని పై చదువులకు విదేశాలకే పంపిస్తున్నారు. 29% సంపన్నులు అమెరికాకి, 19% మంది ధనికులు బ్రిటన్కి, 12% న్యూజిలాండ్కి, 11% జర్మనీకి వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ఇష్టపడుతున్నారు. ఇక లావాదేవీల కోసం 36% ఈ వాలెట్లు వాడుతున్నారు. నివాసం. భారతీయ సంపన్నులు ఎక్కువ మంది నివసించే నగరం ముంబై. తరువాతి స్థానంలో ఢిల్లీ ఉంది. 3వ స్థానంలో కోల్కతా ఉంది. ఇవండి సంపన్నుల లైఫ్ స్టైల్కి సంబంధించిన కొన్ని విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఐఎమ్ రిచ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.